ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నమస్తే అండి, బాగున్నారా మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు అయితే నా ఛానల్లో డాల్ కేక్ని ఏ విధంగా చేయాలన్నది చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఈజీగా ఈ డాల్ని ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసినాక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోండి. వెంటనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవటం వల్ల. లేదంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీ వరకు రాకపోవచ్చు. అప్పుడు ఈ వీడియోస్ అయితే మాత్రం, ఈరోజు డాల్ కేక్ అయితే మాత్రం ఇంట్లోనే ఉండి సింపుల్గా ఈజీగా సింపుల్ నోజుల్ని యూజ్ చేస్తూ నేను చేశాను అనమాట. పెద్దగా కష్టపడే పని ఉండదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళ కేక్ని వాళ్ళే తయారు చేసుకోవాలనుకునేటప్పుడు ఈ టిప్స్ అన్నది బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా చేశాను కాబట్టి ఇదంతా వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ని అయితే చేస్తున్నాను. ఎవరైతే న్యూ బిగినర్స్ ఉన్నారో కేక్స్లో, బేకింగ్లో చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని సజెస్ట్ చేయండి. అలాగే ఇంకేం చెప్తాను, రోజు వీడియో స్టార్ట్ అవ్వగానే ఈ సోదంతా చెప్తున్నానని ఏమీ ఫీల్ అవ్వద్దు. నాకు వీడియో కోసం అయితే ఈ మాత్రం చెప్పుకోవాలి కదా, నా వీడియో ప్రమోషన్ నేనే చేసుకోవాలి కదా. మీరెవరు చేసి పెట్టట్లేదు, ఎవరు షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఇంకొక ఇద్దరికి ప్రమోట్ అవుతుంది అనమాట నా వీడియో. అందుకే లైక్ చేయటం చాలా అవసరం. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అప్పుడు మీరు ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళే ఇంకొక ఇద్దరికి ఫార్వర్డ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నా వీడియో చూసిన. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే క్రీమ్ నేను ఆల్రెడీ కొట్టి పెట్టుకున్నాను, అలాగే బీట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బేసెస్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఒకటి 1/2 kg ట్రేలో బేక్ చేసుకున్నాను, ఒకటి 1/2 kg డాల్ కేక్ ట్రేలో బేక్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత క్రీమ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఫస్ట్ 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. నేను ఈ కటింగ్ అంతా నేను ఇంతకుముందు చాలా వీడియోలో అన్నీ చూపిస్తే ఇంకా టైం ఎక్కువ అవుతుంది, లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఆ పార్ట్ అయితే చూపించట్లేదు. మీరు ఒకసారి అది ఇంకా కావాలి అనుకుంటే ఇంతకుముందు పెట్టే వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. థ్రెడ్తో ఎలా కట్ చేసుకోవాలి, చాకుతో ఎలా కట్ చేసాలి అనేది నేను చూపించాను అందులో క్లియర్గా. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే బాదం క్రష్ వాడుతున్నాను. బాదం ఫ్లేవర్ చాలా బాగుంటుందని తీసుకొచ్చుకున్నాను. ఇది నేను కూడా ఫస్ట్ టైం వాడుతున్నాను. తిన్నాను నేను లాస్ట్లో, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇది చాలా బాగుందండి. బాదం క్రష్ అనమాట, మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఇలాగ ఫస్ట్ లేయర్ పైన వాటర్తో సోక్ చేసి క్రీమ్ పెట్టినాక రొటీన్ నేను రోజు చెప్తున్నది. తర్వాత బాదం క్రష్ 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత సెకండ్ లేయర్లో చూడండి వాటర్ పెట్టి మొత్తం కేకు పీస్ మొత్తం తడిచేలాగా వాటర్ అప్లై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా క్రీమ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఇది ఇంట్లోకే కదా, బయటకైతే మార్కెట్కి అయితే కాదు. అలాగే మార్కెట్కి అయినా సరే మనం హోమ్ బేకర్స్ అయితే చాలా తక్కువ క్రీమ్ని యూజ్ చేస్తారు, బేకరీలో యూజ్ చేసినంత అయితే యూజ్ చేయరు. కాబట్టి కస్టమైజ్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హోమ్ బేకర్స్ దగ్గర కస్టమర్స్కి. ఇప్పుడు చూసారా, ఇలాగ మళ్ళీ 2 స్పూన్స్ బాదం క్రష్ వేసుకున్నాను, బాగా స్ప్రెడ్ చేసుకున్నాను దాన్ని కూడా. తర్వాత నెక్స్ట్ లేయర్ కూడా వేసి పెట్టుకొని దాన్ని కూడా సైడ్ని ఎప్పుడు మనం ప్యాటిల్ నైఫ్తో వెంటనే క్లీన్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఏవైతే స్పటికల్స్ ఉంటాయి కదా మనకి, ఆ స్పాటికల్స్ రాకుండా ఉంటాయి మనకి కేక్లోకి. క్రమ్ కోట్లాగా చేసేసుకోవాలి. తర్వాత థర్డ్ లేయర్ కూడా పెట్టేసి వాటర్తో సోక్ చేసుకున్నాను. తర్వాత కొద్ది క్రీమ్ పెట్టి అప్లై చేసేసాను. చూసారా, నేను వెంటనే సైడ్స్ అంతా క్లీన్ చేసేస్తాను ప్రతిసారి. మీరు నా ముందు వీడియోస్ కూడా చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట, కేక్ ఇబ్బంది లేకుండా. ఇప్పుడు డాల్ కేక్ ట్రేలో పెట్టుకున్నాను కదా, ఆ ట్రేలో కేక్ని కూడా 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాను. దాన్ని 2 పార్ట్స్గానే నేను కట్ చేసుకున్నాను. మీకు కావాలంటే 3 పార్ట్స్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే 2 పార్ట్స్ కట్ చేసుకున్నాను. 90% 3 పార్ట్స్గా కట్ చేసుకుంటేనే బాగుంటుంది లేయరింగ్కి. మీకు బయట మార్కెట్కి ఇచ్చేటప్పుడు అయితే మాత్రం, ఎవరైనా కస్టమర్కి ఇచ్చేటప్పుడు మాత్రం 3 లేయర్స్గానే కట్ చేసుకోండి.
నేనైతే ఇంట్లోకి మీకు వీడియో కోసం నేను ఇది చేస్తున్నాను కాబట్టి, యూట్యూబ్ కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం, వ్యూవర్స్ కోసం ఇవి చేస్తున్నాను కాబట్టి, నాకు ఆర్డర్స్ ఏమీ లేవు కాబట్టి నేను ఇది చేస్తున్నాను. అందుకని నేను తక్కువ లేయర్స్ కట్ చేసుకున్నాను. మీకు ఫస్ట్ నుంచే చెప్తా ఉన్నాను, 3 లేయర్స్, హాఫ్ కేజీ అయినా 3 లేయర్స్ కట్ చేసుకోవాలి. 1 కేజీ అయినా 3 లేయర్స్, 4 కేజీ కేక్ అయినా సరే 3 లేయర్స్గానే కట్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు 3 లేయర్స్గా కట్ చేసుకుంటే మీకు బాగుంటుంది, కేక్ లేయరింగ్ బాగుంటుంది. అట్ ద సేమ్ టైం క్రీమ్ కూడా అప్లై చేసుకునేది బాగుంటుంది. మనకి వెయిట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. మనం ఎన్ని కేజీలు తయారు చేస్తే అన్ని కేజీలు. చూసారా, క్రమ్ కోట్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. ఇలాగా జస్ట్ మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసుకుంటే నీట్గా కొద్దిగా లైట్గా అప్లై చేసుకుంటున్నాను. దీన్నే క్రమ్ కోట్ అంటారు. లైట్గా అప్లై చేసుకొని దీన్ని కాసేపు మొత్తం మెయిన్ ఫినిషింగ్ క్రీమ్ ఇవ్వడానికి ముందే క్రమ్ కోట్ చేసి పెట్టేసుకుంటే బెస్ట్ అనమాట. బాగుంటుంది బిగినర్స్ కానీ, లేకపోతే కొత్తగా బేకరీ బేకింగ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది మంచి టిప్ అనమాట. క్రమ్ కోట్ చేసి ముందు కాసేపు ఫ్రిడ్జ్లో క్రమ్ కోట్ చేసి 15 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత మీరు తీసేసి ఫుల్ ఐసింగ్ ఫినిషింగ్ క్రీమ్ అన్నది చేయండి. అప్పుడు బాగా వస్తుంది మీకు. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే చూసారా, నేను పాటిల్ నైఫ్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నానో ఆ టిప్స్ అన్నది మీరు అబ్జర్వ్ చేస్తే బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ స్క్రాపర్ వాడితే చాలా బాగుంటుంది. డాల్ కేక్కి ఈ స్క్రాపర్ వాడటం చాలా అవసరం అనమాట. చూసారా, ఎలా అయితే అలా బెండ్ అవుతుంది. ఇది ఫ్లెక్సిబుల్ అనమాట, ప్లాస్టిక్ లాగే ఉంటుంది, స్ట్రాంగ్గా ఏముండదు. ఇలాగా కరువు లాగా ఉంటుంది, మనకు బెండ్ అవుతుంది. చూసారా, ఇలాంటి స్క్రాపర్ వాడితే మనకి ప్రాబ్లం అవుతుంది అనమాట. మనం వాడలేము, అది స్ట్రైట్గా ఉంటుంది, అది బెండ్ అవ్వదు కదా. ఓన్లీ ఇదైతే కొద్దిగా కరువు లాగా వస్తుంది కదా మనకి డాల్ కేక్ అనేది. అందుకోసం ఇలాంటి ప్లాస్టిక్ షార్పర్ని యూజ్ చేయండి. ఇది తప్పకుండా ఉండాలి ప్రతి యూట్యూబర్స్ దగ్గర, బేకర్స్ దగ్గర. తర్వాత అలాంటివి కూడా ఉంచుకుంటే మంచిది. ప్రతిదీ చిన్నగా ఇంట్లో చేసుకునే వాళ్ళకైనా ఇలాంటి చిన్న ఐటమ్స్ ఒకసారి కొనిపెట్టుకుంటే లైఫ్ టైం అంతా ఉంటాయి కాబట్టి ఆన్లైన్లో మనకి అవైలబుల్గా దొరుకుతున్నాయి. లేదంటే బేకరీ రా మెటీరియల్ దొరికే ప్రతి చోట దొరుకుతాయి అన్నమాట. చూసారా, ఆ స్క్రాపర్ వాడటం వల్ల ఎంత క్లియర్గా వచ్చేస్తుందో. ఇప్పుడు డాల్ని అయితే పెట్టేసుకుంటున్నాం, పైన అలా పెట్టేసుకోవాలి. డాల్ని సెంటర్ ప్లేస్ తీసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. బ్లూ కలర్ ఫ్రాక్ అంతా వాడతాను. చూడండి, ఫస్ట్ 2 డ్రాప్స్ వేసుకున్నాను. కలర్ ఎలా వస్తుందో చూద్దాము. కొద్ది డార్క్ కలర్ కావాలనిపించింది, ఇంకా 2 డ్రాప్స్ వేసుకున్నాను. ఇది జెల్ మెటాలిక్ బ్లూ అనమాట. ఎక్కువ డ్రాప్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ టైప్ నోజులు వాడుతున్నాను. చూసారా, ఈ నోజులు కూడా క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఈ నోజులను వాడుతూ నేను ఈరోజు ఫ్లవర్ డిజైన్ అయితే చేస్తున్నాను. ఒకసారి చూడండి, మీకు అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను, అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను వీడియోలో చూపించే ప్రతిదీను చక్రంలాగా అలా తిప్పుకోవాలి. సెంటర్లో పుష్ చేసి కొద్దిగా అలాగా రౌండప్ చేయాలి. మనం చక్రాలు వేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. మీకు ఈజీ లాంగ్వేజ్లో చెప్తున్నాను. చక్రాలు వేసుకుంటాం కదా, అట్టనే సేమ్ వేసుకోవాలి. చూసారా, నేనైతే ఇక్కడ దీంట్లో చూపించలేకపోతున్నాను, చూపించాలని అనుకున్నాను. కాకపోతే సింగిల్గా తీసుకోవటం వల్ల వీడియో నాకు నేనే తీసుకోవాలి కదా, ఇబ్బంది అనిపించింది, తీయటం కష్టం అనిపించింది, అర్థం చేసుకోండి. చూడండి, నేను కొద్దిగా స్లో మోషన్లో పెట్టుకోండి మీరు కావాలంటే. నాకు లెంత్ ఎక్కువ అవుతుంది, కొద్దిగా స్పీడ్ పెట్టాను. ఒకసారి స్లోలో పెడితే ఇంకా కొద్దిగా క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలాగా మొత్తం కేకుని ఒక సైడ్ అంతా, బ్యాక్ సైడ్ అంతా ఫిల్ చేసేసాను అన్నమాట. ఇది చిన్న రోజ్ లాగా కనిపిస్తుంది, మీరు డీప్ లుక్లో చూస్తే. ఒకసారి జూమ్ చేసి చూడొచ్చు. జూమ్ చేసి చూస్తే రోజు చిన్న సైజు రోజు లాగా ఇంకా బర్డ్ లాగే ఉండే రోజు ఉంటుంది కదా, అప్పుడప్పుడు వీడుతున్న రోజ్ ఫ్లవర్ అలా కనిపిస్తుంది అనమాట ఈ డిజైన్. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను ఆ సెంటర్ పార్ట్ అలా డిజైన్ ఇచ్చుకున్నాను. ఇక్కడ ఈ పార్ట్లో ఇంకా వేరే కలర్తో ఫిల్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఆ వైట్ పార్ట్ అయితే ఏదైతే ఉందో అక్కడ ఫిల్ చేసుకుంటాకి నేను పింక్ కలర్ వాడాను. ఒకసారి చూడండి,
ఇందులో కొద్దిగా 2 డ్రాప్స్ పింక్ వేసుకొని, పింక్ కలర్ వేసుకొని అదే నోజిల్ సేమ్ నోజిల్నే ఆ రకంగా కూడా 2 టైప్స్ ఇక్కడే 2 టైప్స్గా యూజ్ చేస్తున్నాను. ఒక నోజిల్ని చూసారా, ఇక్కడేమో చక్రాల్లాగా వేసుకున్నాను, అక్కడ జస్ట్ మనం జస్ట్ ఇలాగ మోదక్స్ లాగా పెట్టుకుంటున్నాను అనమాట. చూసారా ఏ విధంగా ఒకే నోజిల్ని 2 టైప్స్గా యూజ్ చేశాను. ఈ దీంట్లో ఈ డీప్గా చూపించలేకపోయాను, వీడియో అనేది అర్థం చేసుకోండి. జస్ట్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పుష్ చేసి వదిలిపెడితే చాలన్నమాట. అలా మనకి స్టార్ లాగా తయారయ్యి వస్తుంది. అలాగా చూసారు కదా. ఇలాగే నా వీడియోస్ని చూస్తూ ఉండండి. చూసి నలుగురికి షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఇది వీడియో ఉపయోగపడుతుందంటే. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంతమంది నేనైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకంటూ ఇక్కడికి వచ్చి నాకు ఆర్డర్స్ ఏమీ లేవు. ఖాళీగా ఉండి ఏం చేయాలి అనే బోర్ కొట్టింది. ఆ టైంలో నేను యూట్యూబ్ని సెలెక్ట్ చేసుకొని సరేలే ఇందులో వీడియోస్ పెట్టి ఇంకా నలుగురికి ఉపయోగపడే వీడియోస్ తీద్దాం అనిపించింది. అందుకే అయితే చేస్తున్నాను. నాకేమీ ఆర్డర్స్వి కాదు, నాతో పాటు ఇంకో నలుగురికి ఈ వీడియో ఉపయోగపడుతుంది నేను చేసేది అని చెప్పి నేర్చుకుంటారని చెప్పి. లేడీస్ అయితే ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది చాలామందికి, కానీ కొంతమంది ఏమీ చేయలేకపోతారు. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ప్రతి లేడీకి కూడా వర్క్ చేయాలనుకునే వాళ్ళు అయితే ఇది బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో కూడా మనం బయట నుంచే తెచ్చుకొని మార్కెట్లో తినేదానికంటే ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తింటామని ఎంత మంచిది కదా. ఈ మైదా ప్రీమిక్స్లు ఇవి కాకుండా ఆటాతో కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా పెడతాను, ట్రై చేస్తాను పెట్టేదానికి. నేను సింగిల్గా ఉండటం వల్ల రోజు నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. ట్రై చేస్తాను. పై పాట్ అంతా చూడండి. ఇప్పుడు పై పాట్ చేసుకుంటున్నాను. పై పాట్ అంతా చూసారా చిన్న స్క్రాపర్ వాడాను అనమాట. ఇలాంటి స్క్రాపర్స్ పెట్టుకోవటం చాలా అవసరం. ఇలాంటివి అయితే ఆన్లైన్లో దొరుకుతాయి, ఇదైతే తీసుకోండి. ఇలా చిన్న చిన్న డిజైన్స్ ఇవ్వటానికి చిన్న స్క్రాపర్ అనమాట ఇది. పైన అంత చిన్న నోజులతో నేను మొత్తం ఫిల్ చేసేసి దానిపైన షార్పర్తో కరెక్ట్గా నీట్గా అప్లై చేసేసాను. చూసారా ఎంత లుక్ వైజ్ ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. చూసారు కదా, చిన్న చిన్న డీటెయిల్డ్గా నేను తయారు చేశాను అనమాట. సెంటర్లో ఆ చిన్న డిజైన్ కర్వ్ షేప్ కూడా ఇచ్చాను బ్రెస్ట్ దగ్గర. అలాగా ఫ్రాక్ అప్పుడే కదా దాని లుక్ బాగుంటుంది. అలాగని చెప్పి నేను పింక్ అండ్ బ్లూ కలర్లో కాంబినేషన్లో ఈ ఫ్రాక్ని అండ్ ఈ డాల్ని తయారు చేసుకున్నాను. మీకు మీ పిల్లలకి ఎప్పుడైనా లేడీ గర్ల్స్కి బాగా ఇష్టపడతారు ఇలాంటి డాల్స్ని చేసి పెడితే. సింపుల్గా ఇంట్లో ఉండే ప్రతి లేడీ చేసుకునే విధంగా ఈ వీడియోని అయితే చేశాను. మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. సరేనా ఫ్రెండ్స్, ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. చూడండి వీడియోలో ఎంత డీటెయిల్డ్గా చూసారు కదా. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రాక్ అయితే హ్యాండ్స్ కూడా డౌన్ చేసేసాను. ఇప్పుడు రెడీ అనమాట. దీన్ని మనం కాసేపు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదు వెంటనే డెలివరీ ఉందంటే డెలివరీ ఇచ్చేయచ్చు. నేనైతే కట్టిన వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టేదానికి ట్రై చేస్తాను. నాకుండే నాలెడ్జ్ మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే అండి. బాయ్ బాయ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీడియో. కీప్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. బాయ్.